జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఇంతకుముందు మీరు గురు సందేశంలో సత్యాన్ని ధర్మాన్ని గురించి తెలుసుకున్నారు. సత్యం, ధర్మం. సత్యానికి ధర్మానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సత్యం కంటికి కనిపించదు, కానీ ఆ సత్యం ద్వారా ఉత్పన్నమైనటువంటి భౌతిక జగత్తుతో కూడినటువంటి ధర్మం మాత్రం కంటికి కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే విశ్వమంతా ద్వంద్వాలమయం, రెండింటి సమ్మేళనం. ఒకటి కంటికి కనిపిస్తుంది, మరొకటి నడిపిస్తుంది. నడిపించేది కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్తు మొత్తం కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం నుండి ఆవిర్భవించింది. మరలా తిరిగి అందులోనికే లయం చెందుతుంది. అందుకే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నారు, ప్రకృతి పురుషుడు అన్నారు, సృష్టి సృష్టికర్త అన్నారు, ఆధేయం ఆధారం అన్నారు, అనాత్మ ఆత్మ అన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? జంటలుగా ఉన్నాయి కదా. ఒకటేమో కంటికి కనిపించదు, మరొకటేమో దాని నుండి ఆవిర్భవించి దాని ద్వారా నడిపించబడుతుంది. నడిపించేది కంటికి కనిపించదు, కానీ నడిపించబడేది కంటికి కనిపిస్తుంది. అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం ఇదే. అయితే దానికి వెళ్ళబోయే ముందు కొన్ని వాస్తవాలను గురించి మనం చర్చించుకోవాలి, తెలుసుకోవాలి. అసలు మానవ జాతికి ఆధ్యాత్మికత యొక్క అవసరమే వచ్చింది. ఆధ్యాత్మిక మార్గం ఎందుకు వెలుగులోకి వచ్చింది? ఆధ్యాత్మిక మార్గాన్ని మొత్తాన్ని కూడా మనం సత్యం అంటున్నాం కదా. ఈ సత్యాన్వేషణ ఎందుకు జరగవలసి వచ్చింది? సత్యాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? సత్యం కోసం విపరీతంగా శ్రమించవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే ఎక్కడో అసత్యం తారాస్థాయికి చేరుతుంది కాబట్టి సత్యాన్ని పునరుద్ధరించడం కోసం, అసత్యాన్ని కనుమరుగ్గావించడం కోసం ఈ ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. అయితే జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గం అనేది తెలుసుకోవటానికి, బోధించటానికి, ప్రచారం చేయటానికి, రచించటానికి, అందరికీ తెలియజేయటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. అనుభవించినటువంటి వ్యక్తులు అందించాలని ఆరాటపడుతున్నప్పటికీ అందుకోవటానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కదా. ఆలోచించండి. సత్యం నుండి ధర్మం ఆవిర్భవించింది అంటున్నాం. సత్యం కంటికి కనిపించదు, ధర్మం కంటికి కనిపిస్తుంది. సత్యం నడిపిస్తుంది, ధర్మం నడిపించబడుతుంది. సత్యం నుండి ఆవిర్భవించినటువంటి ధర్మం రూపాంతరం చెందుతుంది. అంతిమంగా చిట్ట చివరికి మరలా ఆ సత్యంలోనే కలిసిపోతుంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే సత్యము ధర్మము రెండు వేరు కాదు.
సత్యం నుండి ఆవిర్భవించింది ధర్మం. ఆ ధర్మంలోనే సత్యం ఇమిడి ఉంటుంది. సత్యము ధర్మం రెండు కూడా అన్యోన్యాశ్రయాలు, విడిపోవు, విడదీసే అవకాశం కూడా లేదు. అయితే అసలు విషయం ఏమిటి? ధర్మాన్ని వ్యతిరేకిస్తూ సత్యాన్ని అనుభవంలోకి పొందటం సాధ్యం కాదు. ధర్మాన్ని సత్యంగా భావించడం కూడా ఊహించినంత సులభం కాదు. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? కడు దుర్భరంగా ఉన్నాయి కదా. ఆలోచించండి. మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా ప్రజ్వరిల్లి తారాస్థాయిలో ఉంటే ఆ నెగిటివ్ ఫోర్సెస్ను కూడా భగవంతుడిగా భావించడం అనేది బోధించినంత సులభం కాదు కదా. అందుకే ఆధ్యాత్మిక మార్గం కూడా వైఫల్యం చెందింది. మరొక విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని మార్చడం కాదు కదా, సమాజాన్ని మార్చడం కాదు కదా. అది ఆత్మ విజ్ఞాన శాస్త్రం, అంతర్ముఖ ప్రయాణం, ఎవరిని వారు ఉద్ధరించుకోవటం. దానినే ఉద్ధరేదాత్మ నాత్మానాం అంటారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప సమాజాన్ని మార్చడం సాధ్యం కాదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా, ఆధ్యాత్మిక బోధల ద్వారా ఆధ్యాత్మికతను సమాజానికి విస్తరింపజేయటం ద్వారా ప్రపంచం మారుతుంది అనుకోవటం పగటి కల. ఎందువల్ల? ఎవరి సంస్కారాలు వారివి, ఎవరి జీవితం వారిది. తనను తాను ఉద్ధరించుకోవటం ఎంతో కొంత మేరకు సాధ్యమవుతుంది, కానీ ప్రపంచాన్ని ఉద్ధరించడం అనేది సాధ్యం కాదు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలి అనేది ముందే నిర్ణయించబడుతుంది కదా. దాన్ని మానవ రాజ్యాంగం అంటారు. ముందే నిర్ణయించబడ్డటువంటి ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. రాజ్యాంగం అంతరంగంలో ఉన్నంత వరకు మనిషి బాహ్యముఖ ప్రయాణంలోనే ఉంటాడు. అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం లేదు. ఒకవేళ ఎదురు దెబ్బలు తగిలి అపశృతులు సంభవించి అంతర్ముఖానికి మళ్ళాలనేటటువంటి కోరిక బలీయంగా ఉన్నప్పటికీ బాహ్యపరమైనటువంటి గురువుల ద్వారా అంతరంగంలో మార్పు వచ్చే అవకాశమే లేదు. అందుకు మూల కారణం ఏంటి? అంతరంగంలోనే ఆత్మ ఉంది, అంతరంగంలోనే ప్రేమ ఉంది, అంతరంగంలోనే ఆనందం ఉంది, అంతరంగంలోనే దివ్యత్వం ఉంది, అంతరంగంలోనే గురువు ఉన్నాడు కదా. అంతరంగంలో గురువును గుర్తించడం కోసం బాహ్యపరమైనటువంటి గురువులతోటి భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకునేటట్లయితే అంతర్ముఖానికి మళ్ళటం, గురువును గుర్తించడం కూడా సాధ్యం కాదు కదా. అందువల్ల ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో అది అనుభవంలోకి రావటం చాలా కష్టం. అందుకే గత కొన్ని వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ అనుభవంలోకి పొందేటటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఒకవేళ కొద్దిపాటి అనుభవాన్ని పొందినప్పటికీ దాన్ని ప్రపంచానికి అందించాలనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది తప్ప అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. అలా చేయలేకపోతున్నారు. దీన్ని అంతటినీ జాగ్రత్తగా విశ్లేషించుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గం అనేది
ప్రపంచానికి సమూల శాశ్వత పరిష్కారం కాదేమో అనే భావన కలుగుతుంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ముమ్మరంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ భారతదేశంలో ఋషులు ఉద్భవించి ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం గావించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే భారతదేశమే బలహీనంగా ఉంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాతుర్వర్ణ వ్యవస్థ అంటున్నాం. అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఆధ్యాత్మిక సూత్రాల మీద కొనసాగేటట్లయితే సమాజానికి అద్భుతంగా దోహదపడుతుంది. అలా కాకుండా సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని చాతుర్వర్ణ వ్యవస్థను ప్రపంచంలో ప్రవేశపెట్టేటట్లయితే ఏకత్వం సిద్ధించకపోగా ఇంకా వర్గ పోరాటం పెరిగే అవకాశం ఉంటుంది కదా. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఈ నలుగురు కలిస్తే ఎలా ఉంటుంది? ఈ నలుగురు 4 వర్గాలుగా ఉంటే ఎలా ఉంటుంది? 4 వర్గాలుగా ఉంటే వర్గ పోరాటం పెరుగుతుంది కదా. వర్గ పోరాటం పెరిగిందంటే అక్కడ ఏకత్వానికి అవకాశం లేదు కదా. ఆలోచించండి. కాబట్టి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, నలుగురు 4 వర్గాలుగా ఉన్నారు. 4 మంచపు కోళ్ళ మాదిరిగా ఉన్నారు. 4 పిల్లర్స్ మాదిరిగా ఉన్నారు. కలవటం లేదు కదా. కలవకపోగా ఇంకా విభేదాలు పెరుగుతున్నాయి కదా. అంటే ఏమైంది? ఆధ్యాత్మిక మార్గం అనేది వక్రీకరించబడింది. అందించే వాళ్ళు ప్రాథమికంగా మంచి మార్గాన్ని చూపినప్పటికీ కాలగమనంలో అది వక్రీకరించబడి పూర్తిగా వర్గ పోరాటంలో ఇరుక్కుపోయింది. మనమేం చేయాలి? నవీన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు. శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం, ఈ 4 ఏమిటి? ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. శూద్రుడు ఎలా ఉండాలి? శ్రమశక్తిని సమాజానికి అందించాలి. శూద్రుడి యొక్క శరీరం ఎలా ఉంటుంది? దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది. అతడు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తాడు. మరి వైశ్యుడు ఏం చేయాలి? ఆ ఉత్పత్తికి సంబంధించి ఆర్థిక లావాదేవీలను కొనసాగించాలి. ఆర్థిక లావాదేవీలలో కీలక పాత్ర పోషించాలి. శూద్రుడు పంటను మాత్రమే పండిస్తాడు. ఆ పంటకు మార్కెటింగ్ జరగాలంటే తప్పనిసరిగా వైశ్యుడు ఉండాలి కదా. ఆ తర్వాత క్షత్రియుడు సమాజంలో ధర్మ సంస్థాపన కోసం క్షత్రియుడు తప్పనిసరిగా కీలక పాత్ర పోషించాలి. ధర్మం తప్పినప్పుడు అతడు తన శౌర్యంతో, పరాక్రమంతో ధర్మ పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి. అదే బ్రాహ్మణుని తీసుకోండి. అతడు ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని గురించి అందరికీ తెలియజేయాలి, తాను ధర్మంగా జీవిస్తూ ధర్మాన్ని ప్రపంచానికి అందించాలి. ఇది బ్రాహ్మణుడు చేయవలసిన పని.
కాబట్టి మొత్తమే జాగ్రత్తగా విశ్లేషించుకుంటే శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు. ఇప్పుడు సమాజంలో ఏమైంది? కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు పెరుగుతూ వచ్చాయి కదా. ప్రారంభంలో ఈ విభజనలు లేవు, ఇటీవల కాలంలో ఇవి పెరుగుతూ వచ్చాయి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం కూడా నవీన మానవుడు దాన్ని వక్రీకరించి స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు కదా. అది అతనికి వక్ర మార్గంలో అందించబడుతుంది, వక్ర మార్గంలో ప్రచారం చేయబడుతుంది కదా. కాబట్టి ఆలోచించండి, అక్కడ శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు 4 వర్గాలుగా ఉండి సమాజాన్ని శాసిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మధ్యలో పోటీ విపరీతంగా ఉన్నప్పుడు, వర్గ పోరాటం జరుగుతున్నప్పుడు అందరూ కలవటం సాధ్యం కాదు. అందరూ ఒకటే అనేటటువంటి భావనతో ముందుకెళ్ళటం కూడా సాధ్యం కాదు కదా. ధర్మం అంటే ప్రకృతి అంటున్నాం, బాగానే ఉంది. ఆ ధర్మం అంతా చిన్న భిన్నం అయిపోతుంది కదా, సర్వనాశనం అయిపోతుంది కదా, అడుగంటిపోతుంది కదా, పనికి రాకుండా పోతుంది కదా. ప్రకృతి చిన్న భిన్నమై అన్ని రకాల కాలుష్యాలు భూమండలం అంతా వ్యాపించి ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను అందించడం సాధ్యం కాదు, అందుకున్నా సరే అనుభవం పొందడం కూడా సాధ్యం కాదు కదా. కొంచెం ఆలోచించండి. అందువల్ల సత్యం నుండి ధర్మం ఆవిర్భవించింది అంటున్నాం, సత్యాన్ని భగవంతుడు అంటున్నాం, ధర్మాన్ని ప్రకృతి అంటున్నాం. ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరిగిన తర్వాత ఆ స్థూల జగత్ అంతా తిరిగి మరలా భగవంతుల్లో కలిసిపోతుంది అంటున్నాం. ప్రకృతి చిన్న భిన్నం అవుతుంది కదా, పతనం అవుతుంది కదా, సర్వనాశనం అవుతుంది కదా. దాన్ని మానవుడు స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడు కదా. అంత పతనం జరుగుతుంది కదా. కంటితో నెగటివ్ను చూస్తూనే దాన్ని భగవంతుడిగా భావించడం అంటే అది ఎలా సాధ్యమవుతుంది? బోధించడం చాలా సులభం, అనుభవం పొందడం చాలా కష్టం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఏం జరుగుతుంది ఆలోచించండి. సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంది, కానీ అనుభవంలోకి పొందటం మాత్రం సాధ్యం కాదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి విధానాలను రూపొందించి అందిస్తున్నారు తప్ప ఏకత్వాన్ని అనుభవంలోకి పొందటం లేదు కదా. అందువల్ల సత్యము ధర్మం రెండు కూడా బలహీనపడ్డాయి. సూక్ష్మం ఎప్పుడైతే కలుషితం అవుతుందో దానికి అనుగుణంగా స్థూలం కూడా కలుషితం అవుతుంది కదా. కలుషితమైనటువంటి స్థూలాన్ని చూస్తూ దాన్ని భగవంతుడిగా భావించడం అంటే సిద్ధాంతపరంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ప్రయోగపూర్వకంగా అనుభవంలోకి రాదు కదా. అందుకే ఆధ్యాత్మిక మార్గం కూడా సమూలంగా వైఫల్యం చెందింది. ప్రచార పార్బాటం విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచాన్ని మారుస్తామని చెప్పి అనేక మంది ముందుకు వస్తున్నారు. అనేక సంస్థలు కూడా విపరీతంగా శ్రమిస్తున్నాయి. కానీ సామాజిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి తప్ప మెరుగుపడటం లేదు కదా.
ఆలోచించండి. గత 2.5-3 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక మార్గం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. మాధ్యమాలన్నీ కూడా ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించడంలో విపరీతంగా శ్రమిస్తున్నాయి, కృషి చేస్తున్నాయి, ఆరాటపడుతున్నాయి. కానీ ప్రపంచంలో మార్పులు రాకపోగా సామాజిక పరిస్థితులు ఇంకా దిగజారుతున్నాయి ఏమిటి? ఆలోచించండి. సామాజిక పరిస్థితులు దిగజారుతున్నాయంటే అందించబడేటటువంటి విధానం కూడా సమాజానికి ఉపయోగపడటం లేదు కదా. అందువల్ల సిద్ధాంతాన్ని బోధించడం కాదు, ప్రాక్టికల్స్ ఉండాలి. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు 4 వర్గాలుగా ఉన్నప్పుడు వర్గ పోరాటం పెరుగుతుంది తప్ప ఏకత్వం సిద్ధించే అవకాశం లేదు కదా. అందువల్ల ఆధ్యాత్మిక మార్గం ద్వారా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది భారతదేశంలోనే ఉంది తప్ప ఇతర దేశాల్లో లేదే. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా భారతదేశం బలహీనపడింది తప్ప బలోపేతం కానట్లే కదా. ఆలోచించండి. అంటే ఆధ్యాత్మిక మార్గం కూడా ప్రాక్టికల్గా ఎక్కడో వైఫల్యం చెందింది. అందుకే ఆ మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు కూడా పరిణతి చెందక అడకత్తెరలో పోకచక్క మాదిరిగా, రెండింటికి చెడ్డ రేవళ్ల మాదిరిగా తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందువల్ల సత్యము ధర్మము 2 అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ కనిపించేటటువంటి స్థూల జగత్తును భగవంతునిగా భావించకుండా ఆ మార్గంలో పరిణతి చెందే అవకాశం లేదు. కాబట్టి కనిపించేటటువంటి స్థూల జగత్తును వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటం కూడా అశాస్త్రీయం. కాబట్టి కఠోర సాధనలు చాలా ప్రమాదకరం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం కూడా వైఫల్యం చెందిందని భావించవచ్చు. అందువల్ల అందరూ ఆలోచించవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఎవరికి వారు అనుభవించేదే కాబట్టి ప్రపంచాన్ని మార్చటం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం కూడా ప్రపంచానికి సమూల శాశ్వత పరిష్కారం కానే కాదు. ఈ విషయంలో అందరూ స్పష్టతను ఏర్పరచుకోవాలి. ఒక వ్యక్తి మారాడు అనుకోండి, ఆ వ్యక్తి చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ విపరీతంగా కేంద్రీకృతమై ఆ వ్యక్తిని కూడా బలహీనపరిచే అవకాశం ఉంది కదా. ఒక వ్యక్తి ఎదిగితే సమాజం కూడా ఎదుగుతుంది అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైన అంశం. కానీ ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా బలోపేతమై ఆ వ్యక్తిని కూడా బలహీనపరిచే అవకాశం ఉంది కదా. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళు కూడా, పరిణతి చెందినటువంటి వాళ్ళు కూడా నెగిటివ్ ఫోర్సెస్ వల్ల విపరీతంగా బాధలు పడుతున్నారు. నెగిటివ్ ఫోర్స్ ఎలా ఉంటాయంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ వ్యక్తిని వాడుకునే ప్రయత్నం చేస్తాయి తప్ప ఆ వ్యక్తి స్థాయికి ఎదుగుదామనేటటువంటి ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా అది సాధ్యం కాదు. అందుకే ఎంతో మంది చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా నీరుగారిపోతున్నాయి. వాళ్ళు ఉన్నంత వరకే ప్రపంచం ప్రభావితం అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడకపోగా ఇంకా దిగజారుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా విపరీతమైన పోటీ పెరుగుతూ వచ్చింది. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, భారతదేశం భౌతికవాదాన్ని జీర్ణించుకోలేక, ఆధ్యాత్మిక మార్గాన్ని అందుకోలేక, రెంటికి జడ్డ రేవడి మాదిరిగా
తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతూ ఉంది. పరిష్కార మార్గం తెలియక అందరూ కూడా అయోమయంగా గందరగోళంగా ఉన్నారు. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, సిద్ధాంతం ముఖ్యం కాదు, ఆచరణ చాలా అవసరం. ఆచరణ లేనటువంటి సిద్ధాంతం బూడిదలు పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి బిడ్డలారా, మనం ఏదో ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించాలి తప్ప పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. ఆ దిశగా మనం నూతనత్వానికి శ్రీకారం గావిద్దాం, భావితరాలను కాపాడుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.